అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం కావాల్సినవన్నీ కూడా ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా సంస్థలన్నీ కూడా ఎస్జిఎస్టీ ఇన్సెంటివ్స్, స్టాంప్ డ్యూటీ ఇన్సెంటివ్స్, తర్వాత ఎస్జిఎస్టీ ఇన్సెంటివ్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇండస్ట్రీ ప్రకారం టారిఫ్ ప్రకారం ఉన్నాయి. ఆల్రెడీ టూరిజంని ఇండస్ట్రీకి గుర్తించాం కాబట్టి అదే రేట్స్ వర్తిస్తాయి. అవన్నీ కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇంధన శాఖ కూడా అనేక పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనలు చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే సత్యసాయి జిల్లా ఎన్పి కుంట మండలం మర్రికొమ్మదిని గ్రామంలో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఇతర డెవలపర్లచే రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ కెపాసిటీలు మరియు విండ్ రిసోర్స్ అసెస్మెంట్ స్టడీలకు కేటాయించిన దరఖాస్తు చేసిన ప్రాంతాలతో ఓవర్లాపింగ్ లేకుండా రెఫెక్స్ సోలార్ ఎస్పీవి 5 లిమిటెడ్కు 100 మెగావాట్, అదేవిధంగా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద 30 సంవత్సరాల కాలానికి లీజుకు రెంటల్స్ ఎకరానికి 31,000 చొప్పున ప్రతి 2 సంవత్సరాలకు 5% పెంచేలా లీజు ప్రతిపాదికన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే, అది కూడా కమిట్మెంట్ ఏం లేదు, వాళ్ళు ఈ 100 మెగావాట్ ప్లాంట్ని స్థాపించడానికి ప్రతిపాదన చేయడం జరిగింది. ప్రభుత్వానికి వారికి సరిపోయిన ల్యాండ్స్ ఉండి ఆల్రెడీ అలాట్ చేసిన, ఎందుకంటే కొంత డిస్టెన్స్ జ్యూరిస్డిక్షన్ లేకపోతే వేవ్ లెన్స్ ఏవైతే ఉంటాయో అవి వేరే వాళ్ళతో ఓవర్లాపింగ్ కాకుండా చూసి భూమి అందుబాటులో ఉంటే వాళ్ళకి 31,000 రూపాయలకి పర్ ఎకర్కి లీజ్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. వీళ్ళు 480 కోట్ల రూపాయలు పెట్టుబడి, అదేవిధంగా 345 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా, ఉపాధి అవకాశాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. వీరికి 600 ఎకరాలు కేటాయించమని చెప్పేసి కోరటం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ ప్రాజెక్టు నంద్యాల జిల్లా కోటపాడు గ్రామం నుండి నంద్యాల జిల్లా అవుకు మండలంలోని అవుకు గ్రామాలకు మార్చేందుకు డెవలపర్లు వచ్చి రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఇంతకుముందు ఆల్రెడీ అలాట్మెంట్ అయింది, కానీ దాన్ని ప్లేస్ షిఫ్టింగ్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. దీని ద్వారా 1,500 కోట్ల పెట్టుబడి, 950 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి తెలియజేస్తాను. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెకి ఏదైతే ఉందో ముత్తుకుంట గ్రామం సత్యసాయి జిల్లాలో 800 కోట్ల పెట్టుబడి, 320 మంది ఎంప్లాయ్మెంట్ లభించే విధంగా మరి సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద నవయుగ ఇంజనీరింగ్ కమిటీ లిమిటెడ్ ద్వారా అల్లూరి ఏఎస్ఆర్ జిల్లా గుజ్జిలి స్టంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టును 1,500 మెగావాట్ నుండి 2,400 మెగావాట్కి సామర్థ్యానికి పెంచేందుకు గుజ్జిలి పిఎస్పి కోసం జలవనరుల శాఖ మార్గదర్శకాలు మరియు లభ్యతకు అనుగుణంగా చంపావతి నది నుండి గుజ్జిలి పిఎస్పి కోసం వార్షిక ఎవాపరేషన్ నష్టాలకు సంబంధించి 1 టైం ఫిల్లింగ్ మరియు 0.98 MCMకు 18 MCM నీటి కేటాయింపునకు చేసి మరియు